వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. భారత క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో గురువారం ఉదయం ఘనంగా జరిపారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాలలోని బాల బాలికలను అగ్ని, పృథ్వీ, ఆకాశ్, వాయు ఇత్యాది పేర్లతో 4 విభాగాలుగా విభజించి ఆ బృందాలకు నాయకత్వం వహించే విద్యార్థులు, ఉపాధ్యాయుల పేర్లను ప్రకటించి ఈ విద్యా సంవత్సరంలో జరగబోయే క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ దేశంలోని క్రీడాకారులందరికీ ధ్యాన్ చంద్ స్ఫూర్తి అని కొనియాడారు. చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే మానసిక స్థైర్యం క్రీడల వల్ల లభిస్తుందని, ధ్యాన్ చంద్ను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని దేశానికి పతకాలు సాధించే క్రీడాకారులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. గొప్ప క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్న ధ్యాన్ చంద్ గౌరవ సూచకంగా భారతీయ క్రీడాకారులు ప్రతి సంవత్సరం అతని జయంతి రోజైన ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటున్నట్లు మురళీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. So, if you mana Nehru Niketanlo, every one of you know that we have our regular PET classes, and apart from that, oka sportive spirit students lo develop cheyali. Sportive spirit enti ante probably you might have read in some of the quotations that life is a game. We need to play it. So, life anedi throughout the journey there will be the ups and downs, which we call as a win or lose in a game. సో లైఫ్లో ఏదైతే మనం ఫేస్ చేస్తామో ఆ విన్ అండ్ లూజ్ని ఎలా అయితే మనం స్పోర్టివ్గా తీసుకోవాలి అనేది నేర్పించడానికి లేదా అది అలవాటు చేయడానికి ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు వీ నీడ్ టు బీ క్యారింగ్ దట్ పర్టికులర్ స్పోర్టివ్ స్పిరిట్, సేయింగ్ దట్ వీ విల్ ప్లే టు విన్, బట్ డెఫినెట్లీ విన్నర్ విల్ బి ఓన్లీ వన్ టీమ్. పక్కన వాళ్ళు డెఫినెట్గా లూజర్ అవ్వాలి. సో మనం ఏ పొజిషన్ తీసుకోవడానికైనా ప్రిపేర్డ్గా ఉండాలి. బట్ వైల్ వీఆర్ ప్లేయింగ్ వీ షుడ్ ప్లే టు విన్. సో లైఫ్లో కూడా ఏంటి అంటే మనం చాలా గోల్స్ పెట్టుకుంటాం, హోప్స్ పెట్టుకుంటాం. సమ్టైమ్స్ అందులో ఒక 10 గోల్స్ పెట్టుకున్నప్పుడు ఒక 8 సక్సీడ్ అవుతాము, ఒక 2 సక్సెస్ అవ్వలేకపోవచ్చు. సో ఆ సక్సెస్ అవ్వని వాటిని చూసుకొని మనం డిస్కరేజ్ అవ్వడం కాకుండా మనం సక్సెస్ అయిన వాటిల్లో చూసుకొని వాటిని ఒక పాజిటివ్ మోటివేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. Your celebration opening ceremony of intramurals games and sports and extramurals and intramurals both are different. And extramurals means competitions will be between different schools. Intramurals means competitions between different houses of our same school. You celebrate it on every 4th Saturday. Next, best place will be selected for zonal level and district level. How can we conduct those events? Those are games and sports. First Kho-Kho, second volleyball, kabaddi, cricket, handball and throwball. Sports 100 meters running, relay race and jumps and throws. Okay, I wish you all the best, my dear students. Thank you for the great opportunity. తెలుగు భాషోద్యమ సమితి నిర్వహణలో గురువారం పురపాలక బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు భాషోద్యమ దినోత్సవాన్ని నిర్వహించారు. వ్యవహారిక భాషా పితామహుడు శ్రీ గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మౌలాబీ సాయి లక్కరాజు గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రామ్మూర్తి తెలుగు భాషకు చేసిన సేవలను కొనియాడారు. 1863 ఆగస్టు 29న జన్మించిన గిడుగు
స్వరభాషపై పట్టు సాధించి ఆలయాలలో ఉన్న లిపి దేవతలు వ్రాసినది కాదని మానవులు రాసిందేనని నిరూపించారు. 1919లో తెలుగు అనే పత్రికను స్థాపించి తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో తెలుగు భాషను తీర్చిదిద్దారని వక్తలు పేర్కొన్నారు. సాయి లక్కరాజు ప్రసంగిస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగులోనే లావాదేవీలు జరపాలని, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఉండాలని, ప్రాథమిక విద్య తెలుగులోనే ఉండాలని, సచివాలయంలోని తెలుగు భాష వికాసానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఆంగ్ల భాషపై వ్యతిరేకత ఎంత తప్పో తెలుగువారు తెలుగును మర్చిపోవడం అంతే తప్పని ప్రధానోపాధ్యాయురాలు మౌలాబీ అన్నారు. తెలుగు భాషా పురస్కారాన్ని రావి సాంబయ్య పాఠశాల ఉపాధ్యాయురాలు కోడెల పద్మను, సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు, ప్రధానోపాధ్యాయురాలు మౌలాబీ పూలమాలలతో జ్ఞాపికతో సత్కరించారు. తనకు జరిగిన సన్మానానికి పద్మ స్పందిస్తూ తెలుగు భాష దినోత్సవ సందర్భంగా తనను సత్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. సభకు విచ్చేసిన అతిథులు, సిబ్బంది, విద్యార్థులచే తెలుగులోనే మాట్లాడతానని, సాటి వారిని తెలుగులోనే మాట్లాడేలా ప్రోత్సహిస్తామని, సంతకాలు తెలుగులోనే చేస్తామని సాయి లక్కరాజు ప్రమాణం చేయించారు. సురేష్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణి, రవీంద్ర, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వరలయలతోడ స్ఫూర్తి నింపుచుండే స్వరలయలతోడ స్ఫూర్తి నింపుచుండే రాగతాళములు రవళింప పల్లవి త్యాగయ్య కృతికి కీర్తనము సేయు త్యాగయ్య కృతికి కీర్తనము సేయు. మనం గమనిస్తే వారు తెనాలి పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అనేక సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు, అవధానాలు కూడా. తర్వాత తెనాలి తేజమై తేనెలొలుకుచుండే తెనాలి తేజమై తేనెలొలుకుచుండే తెలుగు భాషకు తేనెలలుగులెత్త తెలుగు భాషకు తేనెలలుగులెత్త. 2005లో తెలుగు భాషోత్సవ సమితి అనే ఒక సంస్థను స్థాపించాము. గత 20 ఏళ్లుగా అప్రతిరహితంగా తెలుగు భాష గురించి కృషి చేస్తున్నాము. అయితే ఈ దిశగా చేసే ప్రయాణంలో మాకు ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనాయి. ఉదాహరణకు తెలుగులోనే పత్రాలు విడుదల చేయాలని మేము పోరాడినప్పుడు కొన్ని అవాంతరాలు ఎదుర్కోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో అనేకమైన ప్రశంసలు ఈ తెలుగు దిశగా జరిగినాయి. తెలుగులో కృష్ణ శతకం, వేమన శతకం, సుమతి శతకం, భాస్కర శతకాలు అచ్చు వేసి విద్యార్థులకు అందజేసి పోటీ పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు తెలుగు పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేశాము. అలాగే 2 నిమిషాలు సమయం ఇచ్చి ఆ 2 నిమిషాల్లో ఆంగ్ల పదం లేకుండా తెలుగులో మాట్లాడడానికి పోటీలు నిర్వహించాము. ఇది కాకుండా ప్రతి సంవత్సరము తెలుగు కోసం కృషి చేస్తున్నట్టు వారిని గుర్తించి వారికి చిరు సత్కారం అందజేస్తున్నాము. ఈ నేపథ్యంలో భాగంగా ఈ రోజున గిడుగు రామూర్తి జన్మదినాన తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాషోత్సవ సమితి కోడెల పద్మ గారిని ఇక్కడ ఉపాధ్యాయుని గారు వారిని సత్కరించిన సద్భాగ్యం కలిగింది మాకు. మన తెలుగు భాషోద్యమ సమితి తరపున లక్కరాజు సాయి గారు ఇక్కడ ఉండేటువంటి భాషోపాధ్యాయులందరినీ కూడా ఈ విధంగా గౌరవించారని చెప్పి నేను భావిస్తున్నాను. అందరి తరపున, మన పాఠశాల అందరి తరపున కూడా సాయి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో చిన్నావురు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణం నందు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పచ్చని చెట్లు నాటి కాలుష్య నివారణకు సహాయపడే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని క్లబ్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి దేవజన మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, చేతన్ రాజ్ కొటారి, ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు, పావులూరి రాంబాబు, జీవి పరిసరాల్లో జామ మొక్క, మామిడి మొక్క, బాదం అనేక రకమైన పండ్ల మొక్కలు పెట్టి ఈడ ప్రిన్సిపల్ గారు వాళ్ళ స్టాఫ్, స్టూడెంట్స్ అందరి సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. ఈరోజు రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి
ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో మరి ఈ కళాశాల ITI గవర్నమెంట్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పర్యావరణాన్ని రక్షించడంలో మరి మొక్కల యొక్క పాత్ర మన అందరికీ తెలుసు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ చేపట్టి ఈ కళాశాలలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. మాకు సహకరించినటువంటి ITI కళాశాల ప్రిన్సిపాల్ గారు, అధ్యాపకులు, మరి విద్యార్థులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. రోటరీ క్లబ్ వారు మనకి గవర్నమెంట్ ITI నందు చంద్రావూరు ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. చాలా శుభదాయకం. అదేవిధంగా వీటిలో రకరకాల పళ్ళ మొక్కలు, ఇది మామిడి, జామ, అదేవిధంగా బాదం, అదే పార్కింగ్ ట్రీసు, బత్తాయి, నిమ్మ మొక్కల్ని, వివిధ రకాలైన మొక్కల్ని పెట్టి దీనికి మొత్తం కూడా చేయటం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా మా స్టాఫ్ అందరి తరఫున ఈ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా సెక్రటరీ గారు, రోటరీ క్లబ్ వారు వైకుంఠపురం వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉచిత ఇసుక సరఫరాలో భాగంగా తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో ఇసుక బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన తహసీల్దార్ గోపాలకృష్ణ. కర్నూలు, కడప ప్రాంతాలను కారిడార్ హబ్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.